సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా చంద్రవంచలో జనవరి 26 నాడు 4 పథకాలను ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత అభివృద్ధి పథకాలను వివరిస్తూనే కుటుంబ పాలన గురించి మాట్లాడాడు. అంటే ఏదైతే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు, తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల రాజ్యం నడుస్తుంది అనే వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ వేశాడు. కేసీఆర్ని నీలాగా కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చి తెలంగాణను అడ్డగోలుగా దోసుకోలేదు. నీ బిడ్డ ఎంపీగా ఓడిపోతే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ఎంబడే ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. నా అన్నదమ్ములు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. సేవ చేయడానికి నేను పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు పదవులు తీసుకోరు కూడా అంటున్నాడు. మంచిదే, కానీ ఈరోజు తెలంగాణలో ఒక మినిస్టర్కి లేనటువంటి కాన్వాయ్ పోలీస్ బందోబస్తు కొడంగల్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డికి ఉంది. ఇప్పుడు ఇదే తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ పోయినా ఆ కాన్వాయ్, ఆ పోలీస్ బందోబస్తు, ఏదైనా స్కూళ్ళకు పోతే లేకపోతే ఏదైనా ప్రారంభించడానికి పోతే ఆ పూలు చల్లడం, కార్పెట్లు వర్చడం, డోళ్ళు కొట్టడం ఒక మంత్రికి కూడా లేదు. అంత స్థాయిలో హడావిడి ఎందుకు అవసరమని తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి దానికి ఏం సమాధానం చెప్తాడో ఏం కథనో. ఇక విమర్శలు అంటే వీళ్ళ మధ్యలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఎప్పుడు విమర్శలు ఉండనే ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఒక మంత్రులకే లేనటువంటి కాన్వాయ్ హడావిడి మీ అన్నకి ఎందుకు అనేది తెలంగాణలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీన్ని మీరు ఎట్లా చూస్తారో ఏం కథనో మరి మీకే తెలవాలి. ఇకపోతే అదే సభలో కేసీఆర్ పై కూడా వ్యాఖ్యలు చేసిండు. అంటే ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకని నిజమే అనిపిస్తుంది. సంవత్సరం పైన అయింది గెలిచి కేసీఆర్, ఇంతవరకు అసెంబ్లీకి రాలే. ఒకరోజు ఏదో వచ్చి ఇట్లా కూర్చొని పోయిండు. కేసీఆర్ గారు మీకు ఉద్యమ నాయకునిగా 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పువ్వులో పెట్టుకొని చూసిండ్రు, మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. మీరు అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు కానీ అసెంబ్లీకి రాకుండా అడ్డుకోలేదు కదా. మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క సూచనలు అసెంబ్లీలో గట్టిగా వాదించవచ్చు కదా. మీరు అంత అవమానంగా ఫీల్ అయ్యి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైనారంటే తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తలేరు. చంద్రబాబు నాయుడిని దారుణంగా ఓడిస్తే ఎవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 23-24 సీట్లకు పరిమితం చేస్తే ఆ అవమాన భారాన్ని తట్టుకొని కూడా అన్నిటిని ఎదుర్కొని కూడా అసెంబ్లీకి వచ్చి గట్టిగా పోరాడి మళ్ళీ నేను ముఖ్యమంత్రి, కొన్ని అవమానాలు జరిగిన తర్వాత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అడుగు పెడతా అని శపథం చేసిపోయి ఈరోజు అధికారంలోకి వచ్చిండు. మీరు 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఈరోజు అసెంబ్లీకి రాకుండా అయితే అడ్డుకోలేదు కదా, వచ్చి సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా. ఇదే కాంగ్రెస్ నేతలు లేకపోతే రేవంత్ రెడ్డి పదే అంటారు అసెంబ్లీకి రా కేసీఆర్ అంటే, అక్కడ నుంచి కేటీఆర్ హరీష్ రావు లేచి రేవంత్ రెడ్డికి మేమే ఎక్కువ, కేసీఆర్ అవసరం లేదంటారు. గీ అహంకారం వలన మీరు ఓడిపోయినారు. మీరు ఏం చేయక కాదు ఓడిపోయింది, మీరు చేసిన పథకాలు ఇంప్లిమెంట్ కాక కాదు, మీ అహంకారం తలకెక్కినందుకే ఓడిపోయారు. గీ మాటల వల్లనే. ఎక్కువ అనేది ఏంది, ఎమ్మెల్యే గెలిచిండు బాజాప్తా అసెంబ్లీకి రావాలి. ఆయనకు మేమే ఎక్కువ మీరే ఎక్కువ అంటే మీరే తెలివంతులా ఈ భూమి మీద? మీకే ఉందే జ్ఞానం? మీకే 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఇక మీకంతే బలవంతులు లేరన్నట. ఏంది దాని అర్థం? మేమిద్దరం రేవంత్ రెడ్డికి చాలా ఎక్కువ అంటే ఏంది దాని అర్థం? అంటే మీరు ఏడ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు. మీకు ఏదైనా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి రావాలి. ఇక ఒకప్పుడైతే చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ దుమ్మెత్తిపోసిండు. ఏమని? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ లేడని. ఈయన పోయి చంద్రబాబు నాయుడు పోయి కేంద్రంలో చక్రం తిప్పుతాడంట. చక్రం ఏది, నీ బట్లర్ ఇంగ్లీష్కా, నీకు ఇంగ్లీషే సరిగా రాదు, హిందీ సరిగా రాదు, నీవు చక్రం తిప్పుతావా అని నీవు చేసిన విమర్శలకు ఈరోజు చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు. నీవేమో దేశవ్యాప్తంగా పోదాం, భారతీయ రాష్ట్ర సమితి అని నీవు పెట్టుకున్నావు. ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించినావో ఈరోజు దేశంలో చక్రం తిప్పుతున్నాడు. కేసీఆర్ ఎవరి టైం ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రానే పెద్దగా అవుతామని ఏం కాదు. తెలివి ఉండాలి, దానికి తగ్గట్టు పోరాట పట్మి ఉండాలి. అసెంబ్లీలో సవాల్ చేసిండు, పోయి బంపర్ మెజార్టీ గెలిచిండు, ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పుతున్నాడు. నీవేడున్నావు? పోయి ఫామ్ హౌస్లో ఉన్నావు. కాబట్టి కేసీఆర్ కుటుంబం ఇప్పటికైనా ఈ అహంకారపు మాటలు మాట్లాడకుండా కొంచెం నేలకు గాల్లో నడుస్తున్నారు. వాళ్ళు కొంచెం నేలకు దిగి మాట్లాడితే మంచిది. మేమే ఎక్కువ ఈయనకు అనే మాటలు బంద్ చేస్తే మంచిది. అహంకార పూరిత మాటలు తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తలేరు.
చక్రం ఏడ తిప్పుతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు కూడా. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ మిమ్మల్ని అసెంబ్లీకి రాకుండా అయితే అడ్డుకోలేదు. మీరు అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్ష హోదా పోషించాలి. మీరు అధికార పార్టీని ఏమైనా తప్పులు చేస్తే ఉగ్రరూపం దాలుస్తుంటారు కదా, దాల్చండి. లక్ష్మీ నరసింహ అవతారం ఎత్తుతుంటారు కదా, ఎత్తండి. కానీ అసెంబ్లీకి రండి.